బస్ ఆపినందుకు చాలా థ్యాంక్స్. ఆయాసం వచ్చేలా పరిగెట్టుకుంటూ వస్తున్నావే? ఎవరు వెళ్తున్నావు? చిత్తూరు ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. ఏమైందయ్యా? ఏమైంది? హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. ఉండండి, వస్తున్నా. ఏమైంది? పెట్టుకోండి. అన్నా అన్నా, వినిపిస్తోందా? నేను మాట్లాడేది వినిపిస్తోందా? అన్నా, వెళ్లే దారిలో మెడికల్ షాప్ వస్తే ఆపు. సరేమ్మా. అన్నా, హెపారిన్ ఇంజెక్షన్ ఒకటి ఇవ్వండి అన్నా. డాక్టర్ చీటీ కావాలమ్మా. నేను నర్స్ ని, కొంచెం ఎమర్జెన్సీ. పర్వాలేదు, ఇవ్వండి. ఉండమ్మా తీసుకొస్తాను. అన్నా, పక్కన హాస్పిటల్ కి పోనివ్వండి. హాస్పిటల్కి వచ్చేసా, మీకేం కాదు, భయపడకండి. తప్పండి. ఒక్క నిమిషం స్టేబుల్, వెంటనే అడ్మిట్ చేయండి. తీసుకెళ్ళండి. ఈయనకి ఎవరు ట్రీట్మెంట్ చేశారు? నేనే డాక్టర్. బీపీ లోగా ఉంది, పల్స్ ఫీబుల్ గా ఉంది. ఐ గివెన్ హిమ్ సార్బిట్రేట్ అండ్ హెపారిన్ ఇంజెక్షన్. అయ్యో డాక్టర్. కాదు డాక్టర్, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశాను. డాక్టర్ అవ్వాలని ఆశ. 4th టైం నీట్ ఎగ్జామ్ రాయడానికి చిత్తూరు వెళ్తున్నా. 4th టైమా? ఆల్రెడీ 3 సార్లు పాస్ అయ్యాను. గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ రాలేదు. మేనేజ్మెంట్ కోటాలో ఫీజు కట్టేంత స్తోమత లేదు. డాక్టర్ కి చదవాలని ఆశ, మరి మధ్యలో నర్సింగ్ ఏంటి? ఒక డాక్టర్ నర్స్ లాగా కేరింగ్ గా ఉండాలి. ఒక నర్స్ డాక్టర్ లా బ్రిలియంట్ గా ఉండాలి. అందుకే టైం వేస్ట్ చేయకుండా నర్సింగ్ పూర్తి చేశాను. వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ మా. థ్యాంక్ యూ. ఎక్కడ దొరికాడు? జిమ్ లో ఉన్నాడన్నా. తీసుకున్న డబ్బు ఇవ్వడానికి దిక్కు లేదు, జిమ్ కి వెళ్తున్నావా? ఎరా, బ్యాంక్ లో పత్రం లేకుండా ఎవడైనా డబ్బులు ఇస్తాడా? నగలు పెట్టకుండా సేట్ డబ్బులు ఇస్తాడా? ఇలా ఏమీ తీసుకోకుండా మా వాడు జాలిపడి నీకు వడ్డీకి డబ్బులు ఇస్తే డబ్బులు ఎవరు దాక్కుని తిరుగుతావా? ఎవరాడు? ఎవరు కొట్టు లాకెళ్తున్నారు? రండి రైట్. ఏరియా కొత్త అనుకుంటా, ఏంటో చూడు. అవును, నిన్నెక్కడ చూసినట్టుందే. మీ అమ్మ చిత్తూరు మార్కెట్ లో పనిచేసింది కదా? మార్కెట్ లో పని చేసిన రంగనాయకి దొరికేవారు నువ్వు. వాడు అబ్బాయి ఎంత మాట్లాడాడు. ఎవరి గురించి ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావు? జైలుకి వెళ్ళాడు కదా నువ్వు. ఒక్కల వేసి నార చేస్తాను, చంపేస్తాను. రత్నం, నువ్వు కార్లో ఉండు. సరే మావయ్య. రత్నం పేరు మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నారంట. సార్ రండి, కూర్చోండి. ఒక గొడవ జరిగితే ఏది తప్పు ఏది సరే అని విచారించరా? వాడు పోలీసోడి మీదే చేసుకున్నాడు, వాడిని వెనకేసుకొస్తారేంటి? ఎందుకు చేసుకున్నాడు? వాడి తల్లి గురించి మాట్లాడితే ముద్దట్టుకుంటాడా? ఏం కరుణాకర్ గారు, మీ అమ్మాయి ఒకడిని ప్రేమించి లేచిపోయి సెటిల్ అయిపోయింది కదా? ఎవడో ఒకడు మిమ్మల్ని చూసి లేచిపోయిందని బాబు కదా అంటే మీకు కాల్దో లోపలేసి కుమ్మేరు. అదే కదా సార్ వాడు చేశాడు. మీ డిపార్ట్మెంట్ లో ఉన్న అందరితోనూ అన్న, తమ్ముడు, మామ, బావ, బాబాయ్ అనేగా మసులుతున్నాడు. ఎంతమంది వాడితో పాటు నా బార్లో కూర్చొని తాగారు. ఈ రోజు ఏదో కోపంలో మీ కాకి మీద చెయ్యేశాడని జాకి పెట్టి లేపిన బండిలా మొత్తం కాకిలందరూ కలిసి రొమ్ము విరుచుకుంటే లాఠీ పడతారా? నేను ఎమ్మెల్యేనే పవర్ యూజ్ చేసి ఎప్పుడైనా ఎవరైనా వదిలేమని చెప్పానా సార్? ఒకరిని సరెండర్ చేయించగా ఒకరిని బయటికి తీసుకొచ్చాను. ఇదిగో ఇక్కడే బయట ఉన్నాడు సార్. వెళ్ళండి, అరెస్ట్ చేయండి, బొక్కలో తోయండి. కానీ నేను మాత్రం చూస్తూ ఊరుకోను. ఈ చిత్తూరులో మీరు చేయాల్సిన సగం పనులు రత్నంతో నేను చేయిస్తున్నాను. పోలీసోళ్లు, రౌడీగాళ్లు అండర్స్టాండింగ్ గా ఉంటేనే ఊరు బాగుంటుంది. అది గుర్తుంచుకోండి. ఆ పోరం బొక్కడి ఎంత మాట అన్నాడో చూసావా? వాడిని అక్కడ నరికి పారేసి ఉండాల్సింది రత్నం. వదిలేయరా, వాడికి తెలిసింది వాడు మాట్లాడాడు. అర్థం కాలేదు. ఎక్కడి నుంచో వచ్చి కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడానికి మార్కెట్లో కష్టపడింది మా అమ్మ. దేవత లాంటి ఆవిడ మీద మా నాని అమ్ముకుని బతికి ఆ మూదనష్టపు దాన్ని కళ్ళు పడ్డాయి. 5 ఏళ్ల పిల్లాన్ని ఎత్తుకెళ్లి అడ్డమైన వాడితో పడుకోమని బెదిరించింది. పరువుగా బతకాలని ఎంతో పోరాడింది మా అమ్మ.
ఆ సమయంలో జరిగిన పోలీస్ రైడ్లు ఆ ఉత్తమరాలని కూడా తీసుకుపోయారు. పేపర్లు ఫోటోలు తీసి వ్యాపారం చేసుకున్నారు. ఊళ్ళో జనం ఆ ఉత్తమరాలని కాంట్రించి ఉన్నారు. అప్పుడు కూడా తను ధైర్యంగా బతుకుండేదిరా. కానీ ఆ పసిపిల్లాడు కన్న తల్లిని అలా చూసాడన్న బాధతో పోలీస్ స్టేషన్లోనే ఊరేసుకుంది. అందుకేరా మా అమ్మ గురించి ఎవరు మాట్లాడినా ఏం అడుగుతారు ఏం చెప్తారో అని భయం వేస్తుందిరా. హే మూర్తి, ఇంకోసారి అమ్మ గురించి నా ముందు మాట్లాడకు పో. ఏయ్, ఏంట్రా ఏడుస్తూ తాగుతున్నారు? మసారు నుంచి స్ట్రైట్ గా వచ్చేసారా? వయసులో నేను 80 ఏళ్ల తల్లిని పోగొట్టుకున్నా. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక కొని పెట్టిన వెంటనే తమ్ముళ్ళతో తాగడానికి ఏరా, వచ్చాను. వాడు 5 ఏళ్ళకి అమ్మను పోగొట్టుకున్నానని ఏడుస్తున్నాడు, నువ్వు 50 ఏళ్ళకు పోగొట్టుకున్నానని ఏడుస్తున్నావా? వయసు ఎంతైనా అమ్మే కదా. డోంట్ వరీ రా చిచ్చా, ఇంతకన్నా ఇంతట ఏ కష్టాలు చూసొచ్చా. ఏంటన్నా లక్ష్యమే లేకుండా ఉన్నావు? ఇలా జైలుకి రావటమే నీ లక్ష్యమా ఏంటి? ఎవరికైనా లక్ష్యం లేదంటున్నావు? నేను ఈ చిత్తూరుకి ఎమ్మెల్యేని అవుతాను. మీరందరూ బ్యానర్లు పెట్టే లెవెల్కి ఎదుగుతాను. రే పిచ్చోడా, ఏంట్రా? పన్నీరన్న ఉన్నారు కదరా. అరే ఆలోగా అన్న ఎంపీ అయ్యి ఢిల్లీకి వెళ్లి కోట్ల పాగా వేస్తాడు. అన్నకి ఎర్రకోట అయితే ఈ మూర్తిగాడికి చిత్తూరే కోటరా. నీ మొహానికి ఎవడ్రా ఓటేస్తాడు? ఇంతవరకు మొహం చూసే ఓటేశారా? అది కరెక్టే. 1000 ఉచిత పథకాలు ఉన్నాయి. అందరూ ఇస్తున్నారుగా. నువ్వు తీసుకున్నావా? తీసుకోలేదు. నేను ఇస్తాను. ఏంటి? ఇలా చూడు, ఈ కాలం పిల్లలందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం. అందుకని డైలీ 300 గ్రాములు ఫ్రీగా చికెన్ ఇస్తాను. 20 ఏళ్లు పైబడిన అబ్బాయిలందరికీ 30 GB డేటా ఫ్రీగా ఇస్తాను. 40 ఏళ్లు పైబడిన వాళ్ళకి క్వార్టర్ హాఫ్ ఫుల్ ఫ్రీగా ఇస్తాను. అర్థం కాలేదే. ఒంటరిగా వస్తే క్వార్టర్, జంటగా వస్తే హాఫ్. మరి ఫ్యామిలీతో వస్తే? ఫుల్లే, కుటుంబం అంతా కలిసి తాగండి. ఈ దేశం ఇప్పుడు ఇలాగే తయారైందిగా. అయితే నువ్వు కన్ఫర్మ్ గా ఎమ్మెల్యే. కళా రంగం ఇస్తా. ఇక నుంచి నన్ను ఎమ్మెల్యే అని పిలవాలి. ఎమ్మెల్యే అంట ఎమ్మెల్యే. ఏంటి రత్నం, ఎవరిని చూస్తున్నావు? అది ఒక అమ్మాయి వెళ్తోంది. తనని ఎక్కడో చూసినట్టుంది మూర్తి. ఆ, మొహం ఫుల్ గా చూడలేదు, లెఫ్ట్ సైడ్ మాత్రమే చూశాను. రే బండి తాళాలు ఇదిగో, రండి. రేయ్, రండ్రా. ఇంతవరకు రౌడీలు వెంట పడ్డాం, ఇప్పుడు ఆ అమ్మాయి వెంట పడమంటున్నాడు. ఏంట్రా, టోల్ గేట్ వచ్చేసింది, అమ్మాయి కనపడడం లేదు. అమ్మాయి అన్న, రేయ్, అది అవ్వరా? జుట్టు నల్లగా ఉంటే నీకు అమ్మాయా? ఈ మధ్య ముసలలో డైరీ తిరుగుతున్నారు. మూసు కూర్చో. కన్ఫర్మ్ గా అమ్మాయి అన్న. చెప్పుతో కొడతా యాదవా. అది మా పెద్దమ్మరా. పెద్దమ్మా, సారీ పెద్దమ్మా, పెదనాన్న పోతే రాలేకపోయా. నేనే మత్తులు చంపేశాను. పిల్ల కోసం అన్న పోతే అవే కదా కంట పడే. తనేరా రేయ్, ఏంటి? ఆ స్కూటీలో వెళ్తుందిరా. అదే అమ్మాయి. తనేరా. రేయ్, దిగండి దిగండి. రేయ్, డోర్ తెరవట్రా, నేను కూడా అమ్మాయి చూడాలి. రేయ్. అయ్యో, కంగారుకు పుట్టినాళ్ళు. ఒక్క స్కూటీని కూడా వదిలిపెట్టడం లేదు. చూడగానే దిగి పరిగెడుతున్నారు. రత్నం, ఎవరది? ఆ అమ్మాయిరా. ఇప్పుడైనా మొహం చూసావా? రైట్ సైడ్ మాత్రమే ఆ, చూసా, కానీ ఎక్కడో చూసినట్టుంది మామ. బండి నిండా డీజిల్ ఫిల్ చేసుందా? ఏ? ఎలాగో వదిలిపెట్టావు, ట్యాంక్ ఖాళీ అయ్యే వరకు కళ్ళ తిరుగుదాం. ఆ? రత్నం రత్నం, అమ్మాయి అటు వెళ్ళి తిన్నాను, వదిలే. సార్, இந்த போட்டோல இருக்கிறவங்களை எங்கேயாவது பாத்திருக்கீங்களா? లేదండి, చూడలేదు. నమస్తే అక్క. అక్క చూడడానికి మహాలక్ష్మి ఉంది. నమస్తే అక్క. ఏంటి పుస్తకాలతో వచ్చారు? అమ్మోరు జాతరకి చందాలు వసూలు చేస్తున్నారా? ఎలక్షన్లు వస్తున్నాయి కదక్క, అందుకే ఓటుకి నోటు ఇద్దామని వచ్చాం. ఇస్తారు ఒక ఓటుకి. అది 5000. ఓ, మా ఇంట్లో 6 ఉన్నాయి. అంటే 30,000. ఆ, పోతే వేలికి నూనె రాసి ఇంటి చెరిపేసి దొంగ ఓటు వేస్తారే, అది కూడా మేము వేస్తాం. దానికి ఎంత ఇస్తారు మీరు? ఆ చండాలంకి ఎంతరా? అన్న 3,000 అన్న. 3000. మా తాత లోపల పడుకున్నాడు, ఆయన చచ్చినోళ్ళకి ఓటేస్తాడు. దానికి ఎంత ఇస్తారు మీరు? వాడి నెత్తి మీద ₹1 బిల్లు పెట్టేద్దాం. అదే ఒక వెండి కాయిన్ ఇచ్చేద్దాం. అవును, మీరు స్నానాలు చేశారా? చేశాం. టిఫిన్లు తిన్నారా? ఏంటి ఓటేయడానికా? కాదు, ఈ బిల్డింగ్ కి మరమ్మతులు చేయాలి. ఏయ్! మీరంతా బయలుదేరారు. ఎవరింటికి మరమ్మతులు ఎవరు చేయించేది? ఏయ్,
3 సంవత్సరాలుగా అద్దె ఇవ్వకుండా నకరాలు దొబ్బుతున్నారు 10 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం 10 ఏళ్లు ఒకే ఇంట్లో ఉంటే అది మాకే సొంతం తెలుసుగా. వాటే న్యాయం అక్క. అక్క ఎంచక్క చెప్పిన మాట ఈయన వెళ్ళిపోతే చంద్రగిరి కోట దగ్గర దించేస్తాం, లేదంటే స్వర్ణముఖి బ్రిడ్జ్ మీద నిలబెట్టి స్వర్ణముఖి నదిలోకి తోసేస్తాం. ఓకేనా? ఏరా నా మీద చెయ్యి ఎత్తావా నువ్వు? ఏది, ఏది చూద్దాం? నా పిల్ల మెచ్చి చూద్దాం. రారా అరిగిపోయిన పెయింట్ బ్రష్ నిన్ను నేనేం చేయను, మా కుర్రాళ్ళు చూసుకుంటారు. పడండి. వద్దురా, సామాను ఏంటి పట్టపగలు ఇంత అరాచకం చేస్తున్నారు?